పోలీస్ వారి ముందు అరెస్ట్ కాబడకుండా తన నిర్దోషత్వాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోవడం కొరకు నాకు దయతో యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయండి అని వేడుకోవడమే యాంటిసిపేటరీ బెయిల్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈయన ఇంకా ఫర్దర్గా రిమాండ్కి వెళ్ళడం, జైల్లోకి వెళ్ళడం కాకుండా డైరెక్టర్గా విచారణ ట్రయల్కే అటెండ్ అవుతారు. సేమ్ అలాగే ఒక పొలిటీషియన్ బెస్ట్ ఒక లీడర్గా తను ఎదిగిపోతున్నప్పుడు తన మీద ఒక తప్పుడు కేసులు పెట్టి తన పొలిటికల్ కెరియర్ లేకుండా స్పాయిల్ చేయడానికి తప్పుడు కేసులు పెడుతుంటారు. సో అలాంటప్పుడు కూడా నేను ఇలాగా ఎదగబోతున్న లీడర్ని ఇలా తప్పుడు కేసు పెట్టారు, అయితే నాకు యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయండి, కాబట్టి ట్రయల్లో నా నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి ఒక పొలిటీషియన్స్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేస్తారు. మూడోది బిజినెస్ మ్యాన్ అన్నాను. బిజినెస్ మ్యాన్ మన ఏరియాలో ఉన్నతంగా ఆయన ఎదుగుతున్నాడు, కానీ ఆయన యొక్క వ్యాపారాన్ని, ఆయన యొక్క బిజినెస్ని నేను పాడు చేయాలి, ఆయన కస్టమర్స్ వెళ్ళకూడదంటే ఆయన మీద ఒక తప్పుడు కేసు పెట్టి ఆయనకి జైలుకి వెళ్ళేటట్లు చేసేటట్లయితే అది సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్కి ఎదిగాను కాబట్టి నేను అరెస్ట్ కాబడాలని నేను ఉద్దేశించుకోవట్లేదు, కానీ నేను కోర్టు వారు ముందే నా నిర్దోషతను ప్రూవ్ చేసుకుంటాను, అందువల్ల అరెస్ట్ కాబడకుండా నాకు బెయిల్ గ్రాంట్ చేయండి అన్నదాన్ని యాంటిసిపేటరీ బెయిల్. ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గణేష్. జై హింద్.